Radio City. Love Shots on Radio City 91.1 FM. ఇది ఓ వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న అతని ప్రేమ కథ. అతని మాటల్లోనే విందాం. నా వయసు 31, జీతమేమో 80,000. ఇది బాగున్నా కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అనే ట్యాగ్లైన్ మాత్రం నాతో సహా మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు. అందుకే సంబంధాల కోసం వెతుకులాట మొదలెట్టా. త్వరలోనే నేను కోరుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఓ మ్యాట్రిమోనీలో చూశాను. ఏదో కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోందట. మేం నలుగురం ఆడపిల్లలం. 5 ఏళ్ల క్రిందటే మా అమ్మ చనిపోయారు. మేము కట్నం ఇచ్చుకోలేం అంది సూటిగా. ఆ ముక్కుసూటితనమే నాకు ఎంతగానో నచ్చేసింది. మా టేస్ట్స్ ఇంకా ఇంట్రెస్ట్స్ అన్నీ పంచుకున్నాం. కార్లలో తిరగాలి, స్టార్ హోటల్లో తినాలి, ఇంగ్లాండ్లో సెటిల్ అవ్వాలి, ఇలా చెప్పుకొచ్చేది. మంచి జీతమే కదా, కారెందుకు లేదు, ఇల్లెప్పుడు కొంటున్నావు అని నన్ను అడిగేది. తనలా హై రేంజ్లో ఆలోచించడం తప్పేమనిపించలేదు నాకు. కొలీగ్స్ కి తన ఫోటో చూపిస్తే ఇంత అందమైన అమ్మాయ, కాకి ముక్కుకి దొండ పండులా ఉంది అన్నారు. అయితే వాళ్ళ మాటలతో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యా. అంకుల్, నాకు పైసా కట్నం అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇస్తే చాలు అన్నట్టు నా మాటలు విని ఆయన కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పారు. కొన్నాళ్లకే మీరు అండి వదిలేసి ఏరా అని పిలిచేది. కాబోయే వైఫే కదా అని నేను ఇక మురిసిపోయాను. రే బక్కోడా, నా కోసం ఎలాగైనా సరే నువ్వు వెయిట్ పుటానవ్వాలి అని ఆర్డర్ వేసింది ఓసారి. ఇంకేముంది, వెంటనే జిమ్లో జాయిన్ అయిపోయాను. నైట్ షిఫ్ట్స్, హాస్టల్ ఫుడ్ ఇవన్నీ నా వల్ల కాలేదు. నెలలో మరింత వీక్గా మారిపోయాను. నేనసలే అందంగా ఉండను, తనేమో అప్సరస. ఇలా ఉంటే నచ్చుతానో లేదో అనే భయం నాలో మొదలయ్యింది. అడిగితే పిచ్చి మొద్దు, నన్ను నీలా ఇష్టపడే వాళ్ళు ఎవరూ దొరకరు, నిన్ను కాకుండా ఇంకెవర్ని చేసుకుంటా అంది. రోజులు అలా గడిచిపోతున్నాయి. తనకి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు ఎంగేజ్ వచ్చేది. గంటల కొద్దీ అడిగితే ఇంతెత్తున లేచేది. ఏంటి, ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకూడదా? నా స్నేహితురాల్ని లవర్ మోసం చేశాడు, అంతా తెలిసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంది ఓసారి. నాకు నమ్మబుద్ధి కాలేదు. మరోసారి ఫోన్ చేశాను. కాబోయే పిల్లాన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు డియర్ అంటూ ప్రేమగా మాట్లాడింది. ఇంకేముంది, పడిపోయా. గంటల కొద్దీ ఎంగేజ్ వచ్చినప్పుడు ఇలాగే ఏదో ఓ మాట చెప్పి నన్ను కూల్ చేసేసేది. సర్ప్రైజ్ చేద్దామని ఓసారి చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అడ్రస్, బైక్ నెంబర్ అన్నీ తప్పే. ఫోన్లో నిలదీస్తే బయటకెళ్ళా, ఆఫీస్లో ఓ ఎంప్లాయ్ కేసులో ఇరుక్కుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, పోలీస్ స్టేషన్లో ఉన్నాను అంటూ ఏవేవో పొంతనలేని సమాధానాలు చెప్పేది. 3 రోజులు తిప్పాక కూల్గా ఆ ఇల్లు మారాను అంది. నాకు కోపం, అనుమానం వచ్చినప్పుడల్లా నువ్వే నా ప్రాణం, యు ఆర్ మై హీరో అని పొగిడి కరిగించేసేది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫోటోలో కన్నా ఇంకా అందంగా ఉంది. తను నా సొంతం కాకపోతే బతుకే దండగా అనిపించింది. అప్పటికప్పుడే నచ్చిందని చెప్పేశాను. తనేమో ఏమీ చెప్పకుండా సస్పెన్స్ థ్రిల్లర్లా మా ప్రేమ కథను పెట్టేసి మా ప్రేమ కథను నరకంలోకి నెట్టేసింది. 3వ రోజు మ్యాట్రిమోనీ సైట్లో కనిపించింది. ఇంకో మ్యాచ్ కోసం చూస్తున్నావా అంటే అవును, నువ్వు వేరే అమ్మాయిని చూసుకో అంది నిర్మోహమాటంగా. నా గుండెలో తుపాకీ తోటాలా ఆ మాట దిగిపోయింది. ఆ రోజంతా ఏడ్చాను. కాని ఏం చేయను, చంపుకోలేక తన జ్ఞాపకాలతో ఎలా బతకాలో లేక చావాలో అర్థం కాలేదు. అయితే ఈ ప్రపంచంలో మనల్ని ఒకరు రిజెక్ట్ చేశారంటే దానికి అర్థమేంటో తెలుసా? వారికంటే బెటర్ ఆప్షన్ని మనం ఎంచుకునే అవకాశం కల్పించారని అర్థం. అదేవిధంగా నన్నుగా ప్రేమించే మరో అమ్మాయి నా జీవితంలోకొచ్చింది. నా జీవితం మారిపోయింది. ఇప్పుడు మాకు 2 పిల్లలు అంటూ ఓ ఆప్తమిత్రుడు. Radio City Podcast. Radio City.